తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. భక్త కన్నప్ప మరియు శ్రీకాళహస్తీశ్వర మహత్యం మనం ఈ స్క్రీన్ ప్లే భాగాన్ని ప్రతి శుక్రవారం తెలుసుకుందామని చెప్పి ఇంతకుముందు వారం ఒక ఎపిసోడ్ని టెలికాస్ట్ చేశాను. సో ఇది కన్నప్ప స్క్రీన్ ప్లే లెసన్స్ లేదా కన్నప్ప స్క్రీన్ ప్లే ఎపిసోడ్స్గా మనకు ప్లేలిస్ట్గా ఉంటుంది. మీరు ఎవరైనా చూసి తెలుసుకోవచ్చు. ప్రధానంగా ఈ రెండు సినిమాల్ని చేయటానికి కారణం ఏంటంటే ఈ సినిమా అనేది 1954లో తీశారు, 1976లో తీశారు, తర్వాత ఇప్పుడు కూడా 2025లో కూడా సేమ్ సబ్జెక్ట్ని తీసుకుంటున్నారు. అంటే కాలం మారుతుంటే స్క్రీన్ ప్లేలో ఎలా మార్పులు వచ్చినాయి, రకరకాల దర్శకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనే విషయాన్ని స్క్రీన్ ప్లేలో అర్థం చేసుకోవడానికి ఈ సినిమా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఇప్పుడు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా త్వరలో మనకు ఒక కొత్త కన్నప్ప 2025లో కన్నప్ప కూడా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాలో జరిగిన మార్పులేంటి, ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు అనేది కూడా మనం తెలుసుకోవడానికి తులనాత్మకంగా అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది ముఖ్యంగా స్క్రీన్ ప్లే గురించి తెలుసుకోవాలనుకునే కొత్త వాళ్ళ కోసం చేసే ఎపిసోడ్గా గుర్తించి ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. అలాగే కృష్ణరాజు గారి ఒక ఎపిసోడ్ కూడా నేను చూశాను. దానిలో ఒక చిన్న భాగాన్ని మీరు గుర్తించినట్టయితే కన్నప్ప సినిమానే మీరు ఎందుకు తీయాలనుకున్నారు, చాలా రెబల్ స్టార్గా చాలా యాక్షన్ సినిమాలు, రకరకాల లవ్ సినిమాలు, సెంటిమెంట్ ఫ్యామిలీ సినిమాలు తీస్తుంటే భక్తి ప్రధానమైనటువంటి ఈ కన్నప్ప సబ్జెక్ట్ని ఎందుకు తీసుకున్నారు అని ఒక జయప్రద గారి ఇంటర్వ్యూ అనుకుంటాను. దానిలో చూస్తే ఆయన చెప్పిన సమాధానం, నేను బెన్హర్ అనే సినిమా చూశాను, అది కూడా ఈ పౌరాణికాల బ్యాక్డ్రాప్లో అంటే ఈ మైథాలజీ బ్యాక్డ్రాప్లో వచ్చినటువంటి సబ్జెక్టే, అంటే బైబిల్ బ్యాక్డ్రాప్లో వచ్చినటువంటి యాక్షన్ డ్రామా అది అందరూ చూస్తారు. ఎప్పుడు కూడా చూస్తే నాకు చాలా అద్భుతంగా ఉంది. అలాగే మనం ఈ కథని కూడా తీసుకుని భక్తిని కూడా తీసుకుని భక్తి ప్రధానమైన కథలలో కూడా ఇప్పుడు స్క్రీన్ ప్లేలో మార్పు చేసి యూత్కి కావాల్సినటువంటి ప్రయత్నాన్ని ఎందుకు చేయకూడదు అనే ఒక ప్రయత్నంగా మేము ఈ సినిమా తీయటం జరిగిందని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే అప్పటి కాలానికి అప్పటి యూత్కి ఏది ఉపయోగపడుతుంది, అంటే ఎలాంటి సబ్జెక్ట్ అయితే బాగా అట్రాక్ట్ అవుతుంది అనేది ఆలోచన చేశారు. అలాగే 1954లో అప్పుడు భక్తి ప్రధానం, అంటే బ్లాక్ అండ్ వైట్లో సినిమాలు కొత్తగా సినిమా అప్పుడే ఒక 10 ఏళ్ళే ఎవాల్యూ అయ్యి కొత్తగా ప్రజల్లోకి వస్తుంది. నాటకాల్లోంచి సినిమా పాపులర్ అయినటువంటి మొట్టమొదటి తరం తారలు వస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు కథని ఎట్లా చూశారు, కథని ప్రజెంటేషన్ ఎలా చేశారు, తర్వాత ఇప్పుడు ఇంత అడ్వాన్స్ అయిన టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక మద్రాసులో చిన్నగా స్టార్ట్ అయినటువంటి తెలుగు సినిమా వాళ్ళ ప్రపంచ స్థాయికి ఎదిగిన దశలో ఇదే కథని ఎలా ఆలోచిస్తున్నారు దర్శకులు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని నేను తీసుకున్నాను. ఈ సినిమాని అధ్యయనం చేయడానికి ఏదో ఇలా చూసేసి ఫస్ట్ హాఫ్ ఇది, సెకండ్ హాఫ్ ఇది, ఇలా బాగుంది అలా బాగుంది ఇలా బాగుంది అని కాకుండా నేను ఒక పార్ట్లుగా స్క్రీన్ ప్లేలో జరిగిన మార్పుల్ని రెండు సినిమాల్ని, అంటే కాళహస్తీశ్వర మహత్యంలో ఏం జరిగింది, భక్త కన్నప్పలో ఏం జరిగింది అనే విషయాన్ని తులనాత్మకంగా చెప్తానికి ప్రయత్నిస్తాను. కొద్ది భాగాలను మాత్రమే తీసుకుని స్క్రీన్ ప్లేలో జరిగిన మార్పులు, దర్శకుల ఆలోచన విధానాన్ని, నా కామెంట్ని కూడా జోడిస్తాను. దయచేసి అర్థం చేసుకుని ఆ చిన్న భాగాలను మీరు కూడా సినిమాలో చూసి నా అభిప్రాయంతో ఏకీభవించవచ్చు లేదా భిన్నంగా ఉండొచ్చు. మీ అభిప్రాయాలను కూడా స్వేచ్ఛగా నాకు కామెంట్స్ రూపంలో చెప్పచ్చు. కాబట్టి చిన్న భాగాల్ని నేను తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ కన్నప్ప స్టోరీ బిగినింగ్, అంటే ఫస్ట్ షాట్ నుంచి కన్నప్ప పెద్దవాడు అవటం వరకు ఉన్న కథని నేను తీసుకుని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది కూడా నేను సినిమాలు చూసిందే, నా అభిప్రాయాన్ని మీకు చెప్తున్నాను. నేను చెప్పింది విని మీరు కూడా సినిమాలు చూసి అవగాహన చేసుకుంటారని నా విజ్ఞప్తి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఒక లవ్ స్టోరీ లాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒక సబ్జెక్ట్ భక్తి ప్రధానంగా సాగుతుంది. 2 పార్ట్లుగా ఉంటుంది కథ. నేను ఇంతకుముందే చెప్పాను, జాట్ స్క్రీన్ ప్లేలో ఇలా ఉంది, దీన్ని మనం డబుల్ రింగ్ స్క్రీన్ ప్లే అని అనుకున్నాం. పాత సినిమాల్లో కూడా ఉంది అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఇక్కడ ఎలా ఉందో, దీన్ని ఎలా తీసుకొచ్చారో, ఒక క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేసుకొచ్చారో, ఇలా కాన్ఫ్లిక్ట్ని ఎలా డెవలప్ చేశారో, ఏంటి మార్పులు జరిగింది అనేది కూడా నేను చెప్తానికి ప్రయత్నిస్తాను. అందుకని స్క్రీన్ ప్లే నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి, తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక
మంచి అవకాశంగా భావించి మీరు చూస్తారని, లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ కథలోకి వెళ్దాం పదండి. 1954లో వచ్చినటువంటి హెచ్ఎల్ఎన్ సింహా గారి దర్శకత్వంలో వచ్చిన కాళహస్తీశ్వర మహత్యంలో కూడా కథ టైటిల్స్తోనే స్టార్ట్ అవుతుంది. దానిలో ఒక శ్రీకాళహస్తి, ఈ శ్రీకాళహస్తి అనేటువంటి మాట ఎందుకు వచ్చింది అనేది ఒక పాట రూపంలో ఏఎం రాజా పాడారు. ఈ సినిమాకి ఆర్ సుదర్శన్, ఆర్ గోవర్ధనం అనేటువంటి ద బ్రదర్స్ మ్యూజిక్ చేశారు, అది సంగీతాన్ని ఇచ్చారు. ఈ సినిమాలో ఆ పాటతో ఎందుకు వచ్చింది, ఆ కాళహస్తి, శ్రీకాళహస్తి ఎందుకు వచ్చింది అని వెనకాల కథను చెప్తూ మళ్ళీ అదే పాటలో అర్జునుడు పాశుపతం గురించి, అంటే పాశుపతాస్త్రం గురించి తపస్సు చేయటం, ఆ ఘోర తపస్సుని పరీక్షించడానికి పార్వతీ శివులు ఇక్కడికి వచ్చి ఇక్కడ మూకాసుర వృత్తాంతాన్ని చెప్పటం, అక్కడ అతనికి తర్వాత జన్మలో మోక్షం వస్తుందని కూడా, తిన్నడిగా పుడతావు మోక్షం వస్తుందని చెప్పటం అనేది పాట రూపంలో చెప్పారు. మన తెలుగు సినిమా 1976లో బాపు గారు చేసినటువంటి చిత్రంలో కూడా ఇదే పద్ధతిని ఒక శివస్థుతితో స్టార్ట్ చేస్తారు, దానిలో టైటిల్స్ పడతాయి. తర్వాత ఒక పద్యరూపకంగా తీశారు, ఇది లేదా పాటలాగా తీసుకొచ్చారు. ఈయన పాశుపతం గురించి తపస్సు చేయటం, మూకాసుర వృత్తాంతాన్ని మళ్ళీ ఒక కొత్తగా తీసుకొచ్చారు. టైటిల్స్లో ఒక స్తోత్రం, దీనిలో ఒక పాట. ఆ పాట చాలా అద్భుతంగా తీసుకుని తర్వాత దానిలో డైలాగులు కూడా పెట్టారు లాస్ట్లో. పరమశివుడు ప్రత్యక్షం, నీకు ఏం కావాలంటే, మహాదేవా నువ్వు ప్రత్యక్షమైన తర్వాత నాకు ఇహపరమైన కోరికలన్నీ కూడా చచ్చిపోయాయి, ఇంతకన్నా నాకు అక్కర్లేదంటాడు. కాదు నాయన, నువ్వు పాశుపతం కోసం ట్రై చేసావు కాబట్టి, తపస్సు చేసావు కాబట్టి తప్పకుండా ప్రసాదిస్తాను, ఇచ్చి నాకు మోక్షం కావాలని అడిగితే ఈ జన్మలో కాదు నెక్స్ట్ జన్మలో నువ్వు తిన్నడిగా పుడతావు, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అప్పుడు అని చెప్పి ఆ శివుడు ఆ అభయాన్ని ఇవ్వటం లేదా దాని వరం ఇవ్వటం కింద ఈ సినిమా ఉంటుంది. ఆ తర్వాత పార్వతీదేవి ఒక ప్రదేశంలో ఈ పిల్లవాడిని పెట్టినట్టుగా అక్కడ చూపిస్తారు. ఇది పుట్టడం. అదే 1954లో సినిమాలో ఏమిటంటే ఒక పాట ద్వారా మొత్తం శ్రీకాళహస్తి ఎందుకు వచ్చింది, తపస్సు అంతా చూపించిన తర్వాత ఒక ప్రదేశంలో ఇక్కడ దానిలో ఏం జరుగుతుందంటే, అయిపోయిన తర్వాత శివుడు రావటం ఇదంతా చూపించిన తర్వాత ఒక స్టార్ వచ్చి కింద పడితే పిల్లవాడైనట్టుగా చూపించారు అప్పట్లో. చూడండి తేడా ఉంటుంది. ఇక్కడ పార్వతీదేవి స్వయంగా పెట్టినట్టు మనం 1976లో చూపిస్తే 54లో స్టార్ వచ్చి అక్కడ పడితే అక్కడ పిల్లవాడైనట్టుగా మీకు ఇట్లా పిల్లవాడు స్టార్ రావటం ఒక బైబిల్ కథలో జ్ఞాపకం రావటం లేదా? ఇలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మనం కథలు రాస్తున్నప్పుడు మనం చదువుకున్నవో విన్నవో కథలు దర్శకుల్ని, స్క్రీన్ ప్లే రచయితని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అక్కడ పిల్లవాడు పుడతాడు, అట్లా చూపించారు. దానిలో ఇక్కడ స్వయంగా పార్వతీదేవి పెట్టినట్టుగా ఇక్కడ చూపిస్తే అక్కడ రావటం కింద చూపించారు. రెండింటిలో కూడా ఒకటే పాయింట్, తీసుకున్న విధానం అంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ ఒకటే. మోక్షానికి అంటే భక్తి ప్రధానంగానే రెండింటిని కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా 1954లో ఉన్న దానిలో భక్తి ప్రధానం. తర్వాత దానిలో అప్పటి కాలంలో ఎవరైతే ఉన్నారో ఈ గుళ్ళల్లో ఉన్న పూజారులు కానీ లేకపోతే ధర్మాధికారులు కానీ ఎవరైతే దాన్ని గుడిని అజమాయిష్ చేసే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క దుర్మార్గాలు, వాళ్ళ యొక్క బ్యాక్డ్రాప్ జరిగేటువంటి దుశ్చర్యల్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయడానికి, అప్పుడు సామాజికంగా ఉన్న పరిస్థితులను ఎక్స్పోజ్ చేయడానికి ఉపయోగించుకున్నారా అనిపిస్తూ ఉంటుంది ఆ సినిమాలో. రెండిట్లో కూడా కుర్రవాడు పుట్టాడు, తర్వాత వెతుక్కుంటూ రావటం, కుర్రవాడు ఒక ప్రదేశంలో ఒక పొలాడు. అక్కడ ఎక్కడా కూడా ఇద్దరు డైరెక్టర్లు కూడా తల్లిదండ్రులు వాళ్ళు ఎవరు ఎక్కడ ఏంటి అనే విషయాన్ని ఎక్కడా కూడా తీసుకోలేదు కథలో. అది ఇంపార్టెంట్ కాదనుకున్నారో ఏంటో మనకు తెలియదు, కానీ ఇద్దరు కూడా ఇక్కడ దాకా ఒకే విధానాన్ని ఫాలో అయ్యారు. ఒక పిల్లవాడు ఒక తిన్నె మీద ఉంటాడు కాబట్టి 1954లో ఏమనుకున్నారంటే ఒక కోయవాళ్ళ గుంపు వస్తుంది, అక్కడికి వచ్చి ఇక్కడ చూసి అరే ఇక్కడ పిల్లవాడు ఎవరున్నారు, ఎవరు లేరు అని ఎతికితే ఎవరు లేరు. అరే నాకు పిల్లలు లేరు కాబట్టి భగవంతుడు నాకు బిడ్డను ప్రసాదించాడు అనుకుంటాను, నేను ఈ బిడ్డను పెంచుకుంటానని పెద్దయ్యానే ఆయన పెంచుకుంటాడు స్వయంగా. సో తిన్నె మీద దొరికాడు కాబట్టి తిన్నడు అని ఒక పేరు పెట్టారు. దానికి ఒక రీజన్ లాగా పెట్టి తీసుకెళ్ళి అతను పెంచుకుంటూ ఉంటాడు. ఆ కుర్రవాడిని చెప్తాడనమాట, జాగ్రత్త నాయన ఇప్పుడు ఎంత బుద్ధిగా ఉన్నావు, అన్నిటికీ అన్ని వాళ్ళ విద్యలు, కుల విద్యలన్నీ కూడా వాళ్ళకి ఏం కావాలో వేట గీట అన్నీ నేర్పుతాడు. చెప్పి నువ్వు ఇట్లా బుద్ధిమంతుడిగా ఇప్పుడు ఎలా ఉన్నావు, పెద్దవేంత కూడా అట్లాగే ఉండాలి నాయన అన్నాడు. తప్పకుండా పెద్దయ్యా నీ మాట వింటానని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఒక బయట నుంచి ఒక పిలుపు వినపడుతుంది, ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, చిన్నయ్య అని. అంటే అక్కడే ఒక పక్కన ఉన్నటువంటి ఆపోజిట్ క్యారెక్టర్ ఆ అమ్మాయిని చూపిస్తారు. అంటే ఈమె ఫ్రెండ్
తిన్నడి యొక్క ఫ్రెండ్ క్యారెక్టర్ చూపిస్తారు, నీల అనే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఆ పక్కన అమ్మాయిని స్నేహం కోరుకునే మరొక గూడెం పెద్ద కొడుకుని చూపిస్తాడు. నేను నీతో రాను, అతనితో ఆడుకుంటాను. ఇతనితో వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న పిల్లల మధ్య ఇద్దరు పాట పెట్టాడు అక్కట్లో. ఈ కాళహస్తీశ్వర మహత్యం సినిమాలో ఉన్న మహత్యం ఏంటంటే కదిలితే మెదిలితే పాటలు పద్యాలు. మామూలు పాటలుగా చాలా అద్భుతంగా ఉంటాయి. సాహిత్యం అద్భుతంగా రాశారు. తోలేటి అని ఆయన రాశారు. అప్పట్లో ఈ పాటలు అప్పటికి ఇప్పటికీ కూడా సూపర్ హిట్సే, అద్భుతమైన పాటలు. నేను చెప్పాను ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా, ఫస్ట్ హాఫ్లో వాయిస్ అంతా కూడా ఏఎం రాజాది వస్తే, తర్వాత ఆ పెద్దవాడైన తర్వాత రాజ్ కుమార్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత, శివుడి గురించి వచ్చిన తర్వాత ఘంటసాల గారి హై టోన్లో వచ్చినటువంటి సాంగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో అది మనం మరొకసారి ఇంకోసారి మనం విశ్లేషిస్తాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ చిన్నపిల్లల మధ్య ఒక సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ జరుగుతూ ఉండగా ఈ పెద్దయ్య అనే క్యారెక్టర్ మరో గూడెం వ్యక్తి మాట్లాడతాడు. చూసావా వాళ్ళిద్దరూ ఎంత ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టినట్టుగా ఎలా ఉన్నారో, సంతోషంగా అంటే అలాగే మనం పెద్ద అయిన తర్వాత వీళ్ళిద్దరికి తప్పకుండా మనమే పెళ్లి చేద్దాం అంటాడు. అంటే కింద చిన్న డిజాల్వ్ వస్తుంది. ఆ తర్వాత పెళ్లి చేస్తారు వాళ్ళిద్దరికి. పెళ్లి, ఆ పెళ్లిలో ఒక పెద్ద ఉత్సవం, అంటే ఆ గూడెంలో ఒక ఉత్సవం కింద తీసుకొచ్చి అక్కడికి పెద్దవాడైపోయాడు రాజ్ కుమారు. అక్కడ మాలతి అంటే పాతాళ భైరవిలో హీరోయిన్గా వేసినటువంటి ఆమె ఇక్కడ కూడా హీరోయిన్గా రాజ్ కుమార్ గారితో కూడా వేసింది. అప్పట్లో ఆమె పాపులర్. సో వాళ్ళ పెళ్ళి అక్కడ ఒక ఉత్సవం జరుగుతున్నట్టుగా చూపిస్తారు. అంటే అక్కడికి పెద్దవాడైపోయాడు. మన తెలుగు సినిమాలో వచ్చేసరికి చిన్న పిల్లవాడిని తీసుకెళ్తారు. ఇక్కడ పిల్లవాడు తిండి మీద దొరుకుతాడు. అక్కడ చుట్టుపక్కల ఎవరు ఉండరు. ఉండకపోతే ఆ పెద్ద ఎవరో అంటే ఎవరు దొరకరు. నువ్వే పెంచుకో అని అంటాడు. అక్కడ బావుమద్ది క్యారెక్టర్ ఉంటుంది. ఆ గూడెం పెద్ద ఎవరైతే ఉన్నారో, అంటే కాదు ఇది నాకే కాదు, ఇది ఎవరికో భగవంతుడు ఇచ్చిన ప్రసాదం కాదు, గూడెం అంతా కూడా ఇతన్ని మనం అమ్మ ప్రసాదంగా తీసుకోవాలి అని అంటాడు. సో ఇక్కడ ఏమవుతుంది, అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కుర్రవాడు వచ్చినప్పుడు శుభవార్తలాగా మంచి రావటం, ఒక మంచి శకునంలాగా ఒక ఆవిడ వచ్చి అంటుంది గూడెం పెద్దతో, పెద్దయ్య నీకు ఒక ఆడపిల్ల పుట్టింది అంటాడు. చాలా సంతోషిస్తాడు. కుర్రవాడు వచ్చినటువంటి అమ్మవారి ప్రసాదం వచ్చినటువంటి సందర్భంలో నాకు ఆడపిల్ల పుట్టిందని ఆనందిస్తాడు. సో ఆ పక్కన ఉన్నటువంటి ఎవరైతే బావమరి, అతనికి ఒక కొడుకు కూడా ఉంటాడు, చిన్న కొడుకు ఉంటాడు. తర్వాత సీన్లో వచ్చేసరికి కథ చెప్తుంటాడు. ఈ అమ్మాయిని, ఈ గూడెం పెద్ద వాళ్ళ చిన్న పాపను కూర్చుని ఈ కుర్రవాడిని ఎవరైతే ఉన్నారో దొరికినటువంటి తిన్నడి క్యారెక్టర్ తొడ మీద కూర్చుని కథ చెప్తుంటాడు. వేరే ఆ బావమతి క్యారెక్టర్ కొడుకైతే ఉన్నాడు వచ్చేసి పరిగెత్తుకొచ్చి లేవరా ఆయన పక్కకు దోసేస్తాడు. నేను ఆ ప్లేస్ నాది, నేను గూడెం సంబంధించినటువంటి పెద్ద కొడుకు, నేను ఆ నీలంటే నాకు ఇష్టం, నేను ఉండాలని చెప్పి ఒక అధికారం షేరింగ్, నాకు అధికారం ఉంది, నువ్వు దిక్కులేను వాడివేడు అన్నాడు. ఒక డిఫరెన్షియేషన్, కాన్ఫ్లిక్ట్ని అక్కడ ఫస్ట్ చూపిస్తాడు. నీలా కూడా ఉంటుంది, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయను, నేను వాడితోనే స్నేహంగా ఉంటానని చెప్పి అంటాం. అరే అలా కాదురా, వీడు గూడెం పెద్ద కొడుకురా, అర్థం చేసుకో అని చెప్పంటే ఇద్దరు కూడా పక్కకు వెళ్ళిపోవటం. ఆ పక్క వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న సీన్ కనబడుతుంది. అక్కడ ఒక ఉత్సవం స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే ఈ పర్టికులర్గా ముత్యాలమ్మ ఏదో జాతర జరుగుతూ ఉంటుంది. ఆ జాతరలో ఆ బలి ఇవ్వడానికి ఒక కుర్రవాడిని తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ చిన్న కుర్రవాడు వచ్చి గబక్కన వెళ్తూ ఉన్న దానిలోంచి ఒక అరటిపండు తీసుకుని తినేస్తూ ఉంటాడు. ఏంటి తినేస్తున్నావు నువ్వు అని అంటే, అమ్మవారి ప్రసాదం అంటే, ఊళ్ళో ఆడే అమ్మవారి ప్రసాదం రా, తింటే ఏం కాదంటాడు. సరే వెళ్తున్న ఆ కుర్రవాడు చూస్తాడనమాట. అదేంటి అక్కడ కోడిపెట్టలాగా ఎవరు బలిస్తున్నారంటే, అమ్మవారికి బలిస్తారు వీడిని అంటే, నీకు అమ్మ వాడికి అమ్మ అందరికీ అమ్మేదా, బలి తీసుకునేది అమ్మ ఎట్లా అవుతుంది అని చెప్పి క్వశ్చన్ చేస్తాడు. అంటే ఇతనిలో దైవం పట్ల విముఖత లేదా ప్రశ్నించే స్వభావము లేదా నాస్తికత్వం లేదా అనేటువంటి ఒక ఐడియా అనేది చిన్నతనంలోనే ఇట్లా కలిగింది. దీనికి ఒక సర్కిల్ ఆఫ్ బీయింగ్ ఏర్పాటు చేశారు. సో అక్కడికి వెళ్ళి ఆ కుర్రవాడిని బలిస్తామని అనుకుంటూ ఉంటే ఒక్కసారి అట్లా ఆ గొడ్డలు పైకి లేపంగానే వద్దు అని చెప్పి అక్కడ కళ్ళు ముంతంటే తీసుకొచ్చి అటు దాన్మని గిరాటేస్తాడు అమ్మవారి విగ్రహం మీదకి. విగ్రహం వేస్తే అందరూ కోపగించుకుంటారు, వద్దురా అని అక్కడి నుంచి పారిపోరు. ఆగరా అంటే, వీడి కథని అమ్మవారే ముందుకు నడిపించాలి. ఈ విషయాన్ని 2 సార్లు అంటాడు ప్రభాకర్ రెడ్డి గారు వేశారు. ఆ గూడెం పెద్ద క్యారెక్టరు కుర్రవాడు దొరికినప్పుడు వీడి కథని అమ్మవారే నడిపించాలి అంటాడు. మళ్ళీ ఇప్పుడు కూడా వీడి కథని అమ్మవారే నడిపించాలని 2 సార్లు అని చెప్పి మెన్షన్ చేస్తాడు. కుర్రవాడు పారిపోతా ఉండి పెద్దవాడు అవుతాడు. పెద్దవాడు అయిన తర్వాత ఒక షాట్ ఉంటుందండి. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఒక హీరోని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అతని ఓపెనింగ్ షాట్ లేదా ఓపెనింగ్ సీక్వెన్స్ లేదా ఓపెనింగ్ సీన్, ఇంకా చెప్పాలంటే షాట్ ఏది ఉంటుందో అది ఒక్కటే చాలా ఎలిగెంట్గా యాక్టివ్గా చూపించాలి. కొంతమంది దర్శకులు సీన్ చూపిస్తారు,
కొంతమంది దర్శకులు సీక్వెన్స్ తీస్తారు అతని యొక్క గొప్పతనం చూపించడం కోసం. కొంతమంది దర్శకులు అంటే గొప్ప దర్శకులు ఒక్క షాట్తోనే అతను ఎంత పవర్ఫుల్లో చెప్తారు. కృష్ణరాజు గారి క్యారెక్టరు ఆ సూర్యుడు బ్యాక్డ్రాప్లో సెలవుటీలో సూర్యుడు బ్యాక్డ్రాప్లో అలా అలా వస్తూ ఉంటాడు. ఆ చెట్లు ఇలా ఇలా పట్టుకొని ఇలా ఒక్కటి నిలబడతాడండి ఒక ఫోజులో. అది ఒక్క షాట్ చాలండి ఈ సినిమాకి ఈయన సూపర్ హిట్ హీరో అవుతాడు అని చెప్పడానికి. చూసారా, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఇద్దరు కూడా 2 సినిమా కథల్లో కూడా పెద్దవాళ్ళు అవ్వటం అనేది కామన్ పాయింట్. కానీ అక్కడేమో సహజంగా వాళ్ళు ఎవరైతే పెద్దయ్య ఉన్నాడో పెద్దయ్యే ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేది. పెళ్లి కూడా అయిపోయింది అక్కడ. దానిలో ఇక్కడ పెళ్లి కాలేదు, ఓన్లీ జస్ట్ ఇతనికి ఒక అభిప్రాయం ఉంది, దైవం మీద విముఖమైన అభిప్రాయం ఉంది, దైవాన్ని వ్యతిరేకిస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు అనే పాయింట్ తీసుకొచ్చి పెద్దవాడిని ఇలాంటి క్యారెక్టర్ ఇక్కడ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడ కథని తీసుకొచ్చారు. ఇక్కడ ఇలా దొరికాడు ఆ వాడికి గూడెం పెద్ద పెళ్లి చేశారనే కథను తీసుకొచ్చి ఆపితే ఇక్కడ క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి హీరోని ఇంట్రడ్యూస్ చేసి కథను ఆపారు. ఇది మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఎందుకు ఆపారు ఇలాగా? క్యారెక్టర్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? వీళ్ళకి కూడా చిన్నప్పుడే పెళ్ళి అయిపోయినట్టుగా ఏదో రక్తాలు కలిసినట్టుగా ఈ గూడెం పెద్దల ఆచారాల్లో చేసేయచ్చు కదా? కాదు. ఇక్కడ యూత్కి ఎంటర్టైన్మెంట్గా ఒక లవ్ స్టోరీని చెప్పి దానిలోంచి ఎలా నాస్తికుడుగా ఉన్నటువంటి ఈ తిన్నడు ఎలా ఆస్తికుడుగా మారాడు, దైవం వైపుగా మారాడైన 2 పార్శ్వాలను చెప్పాలనుకున్నారు. కాబట్టి ఇక్కడ ఒక ఫస్ట్ హాఫ్లో కథ చెప్తారు. ఆ కథ చెప్పడం కోసం, లవ్ స్టోరీ చెప్పడం కోసం ఇతన్ని ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న పాత్ర అనేది తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసి ఇదిగో ఇతను హీరో అని ఎస్టాబ్లిష్ చేశారు 1976లో బాపు రమణలు. సో హెచ్ఎల్ఎన్ సింహ గారు పెళ్లితో కథ ఆపితే హీరోని పెద్దవాడిని చేసి కథని ఆపారు బాపు రమణలు. ఇక్కడతో ఇవాళ కథ ఆపుతాను. తర్వాత కథ ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. అప్పటిదాకా నమస్కారం.